మన సనాతన ధర్మంలో పుట్టినప్పుడు బిడ్డకు షోడశ సంస్కారాలలో ప్రథమ భాగమైనటువంటి సంస్కారంలోనే బొట్టు పెడతారు. ఫస్ట్ ఆరంభంలోనే. అక్కడి నుంచి అంతిమ సంస్కారం అంత్యేష్ట అయ్యేటప్పుడు బొట్టు తూడుపుతారు. ఇక్కడ బొట్టు పెట్టి అక్కడ బొట్టు తూడుపుతారు. అంటే ఎంత అర్థమో అంతరార్థం ఉండి ఉండవచ్చు దాంట్లో. మీ జీవన శైలికి, మీ కట్టు బొట్టుకు, అక్కడ ఉండేటటువంటి దర్గాకు 1% అన్న సింక్ ఉందా, పోలికలు ఉన్నాయా, ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. పోలికలతో పని లేదు స్వామి, మేము అక్కడికి వెళ్ళడం ద్వారా మాకు మంచి జరుగుతుంది అని మీరు అనుకుంటే అయ్యప్ప కన్నా వావారు గొప్పవాడా? నువ్వు ఎవరికి మాల వేశావు? ఎవరికి దాసోహం చెప్పడానికి వెళ్తున్నావు? ఇప్పుడు సేవకుని సేవిస్తున్నావా, ప్రభువుని సేవిస్తున్నావా? అద్భుతమైన మాట. ప్రభువు కన్నా సేవకుడే గొప్పవాడు అంటావా? ఏ విధంగా గొప్పవాడు, దేంట్లో గొప్పవాడు, అది మీరు తేల్చుకోవాల్సింది. సరే, తెలియక వెళ్ళారు, ఇంతకాలం జరిగింది, ఇప్పుడు తెలుసుకోండి. విషయ పరిజ్ఞానం మీకు లేకపోవచ్చు, భగవంతుడు మాలాంటి వాళ్ళతో చెప్పిస్తున్నాడు. అంతే. దైవం మానుష రూపేణ అనే సూక్తి ఉన్నది కదా మన ధర్మంలో. ఆ అయ్యప్ప స్వామి మాలాంటి వాళ్ళ హృదయ సీమలో వసించి మీరు చెబితే వింటారని మాతో చెప్పిస్తున్నాడేమో, గ్రహించగలగాలి కదా. ఇప్పుడు చరిత్రకారులు వావర్ అనే వ్యక్తి ఒక ట్రైబ్ పర్సన్ అని కొందరు చెప్తున్నారు. కొందరేమో అయ్యప్ప భక్తుడే ఆ విధంగా మారాడు, మారిన తర్వాత అక్కడ సమాధి చేయడం జరిగిందని కొందరు చెప్తున్నారు. చరిత్ర పలు విధాలుగా కొందరు అయ్యప్ప స్వామి స్నేహితుడు అనే చెప్తున్నారు. అది పక్కన పెడదాం. మేము సత్య సనాతన ధర్మపు యొక్క వారసులుగా శాస్త్రీయమైనటువంటి అన్ని మూలాలను విశ్లేషించిన వ్యక్తులుగా మేము చెప్తున్నాము. దయచేసి వావర స్వామి దర్గాకు మొక్కకండి. మొక్కితే మీ దీక్షలు నశ్వరం, మీ దీక్షలు సఫలం కానట్టే, అయ్యప్ప అనుగ్రహం మీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక సమాధి. దీక్షనేమో పరమ పవిత్రమైనది, సమాధిని చూసి మళ్ళీ అయ్యప్పని చూడడం ఎలా? పోనీ అయ్యప్పని చూసి వచ్చిన తర్వాత సమాధిని చూడడం ఎలా? నిజం. ఇది ఎందుకో మన దీక్షను, మన యొక్క సత్యాన్ని కనుమరుగు చేసి డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన కోణం అనుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కుట్ర. ఈ కుట్ర నుంచి ఇకనైనా మనం బయటపడాలి కదా. ఖచ్చితంగా బయటపడాలి. ప్రతి హిందువు దీన్ని తెలుసుకొని, అయ్యప్ప మాల వేసుకునే ప్రతి అయ్యప్ప కూడా దీన్ని గ్రహించి ఇక ముందు ఈ తప్పు చేయవద్దు. ఒక ఆజన్మాంత బ్రహ్మచారిగా నా రిక్వెస్ట్ అందరికీ. స్వామి ఖచ్చితంగా.